హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి ఎలా అప్లై చేయాలని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఎలా అప్లై చేయాలని స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే కొన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రాకపోవడం వల్ల కొన్ని డౌట్స్ అయితే మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. సో నేను అన్ని డౌట్స్ కూడా వీడియోస్లో క్లియర్ చేస్తున్నాను. సో మీకు వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో అయితే పెట్టుకోండి. అలాగే ప్రతి వీడియోని కూడా లైక్ అయితే చేయండి. మరి కొంతమందికి అయితే ఈ వీడియో అనేది మనకి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటేనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది చూపించబోయేది 2023లో. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంది. ఒకవేళ మనకి 2024లో ఏమైనా చేంజ్ చేస్తే, ఒకవేళ చిన్న చిన్న చేంజెస్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే సేమ్ ఇలానే ఉండొచ్చు. ఎందుకంటే ఆర్జీవికేటీ అనేది అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఏ డీటెయిల్స్ అయినా కూడా. సో కాబట్టి ఏమైనా చేంజ్ అయితే అప్పుడు నేను మీకు మళ్ళీ ఇంకో వీడియోలో అయితే చెప్తాను. ప్రస్తుతానికి చాలామంది ఎలా అప్లై చేయాలో అడుగుతున్నారు కాబట్టి సో ఈ విధంగా అయితే చెప్తున్నాను. ఫ్రెండ్స్, మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఒక లింక్ అయితే ఇస్తారు. సో అక్కడ మనకి ఆ లింక్పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇలా 4 స్టెప్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ స్టెప్లో మన డీటెయిల్స్ అనేవి ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో అక్కడ మనకి అడ్మిషన్ నెంబర్ అనేది వస్తుంది. సో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మన నేము, మన డేట్ ఆఫ్ బర్త్, ఇంకా మనకు ఒకవేళ అడిగితే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు అడగొచ్చు. సో ఇలా అయితే మన డీటెయిల్స్ ఎంటర్ చేసి సో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఆర్జీవికేటీ అప్లికేషన్ నెంబర్ అనేది మనకి వస్తుంది. సో దీని తర్వాత సెకండ్ స్టెప్లో అడ్మిషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఓసీ బీసీలకి అయితే 300, ఎస్సీ ఎస్టీకి అయితే 200 అనేది ఉంటుంది. సో తర్వాత మనము పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మన అడ్మిషన్ నెంబర్తో. సో తర్వాత మనకి అది కూడా అయిపోయిన తర్వాత స్టెప్ 3 అనే ఉంటుంది. ఈ స్టెప్ 3 పై మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులో మళ్ళీ మనకి 5 స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ 5 స్టెప్స్ను. సో ఇక్కడ మన స్కూల్ డీటెయిల్స్, అలాగే మన మార్క్స్ ఎన్ని వచ్చాయి అన్నీ కూడా అడుగుతారు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మరి మీరు బాగా స్టడీ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అడుగుతుంది. సో అక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అవి ఏమిటంటే స్టూడెంట్ నేము, అలాగే నెక్స్ట్ ఫాదర్ నేము, మదర్ నేము, అవన్నీ కూడా ఫిల్ చేసేసి, అలాగే మీ దగ్గర ఉన్న ప్రెజెంట్ మొబైల్ నెంబరు, స్కూల్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఒకటి అడుగుతుంది. మీ స్కూల్లో ఎవరో ఒకరు సార్ది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ నెంబరు స్టూడెంట్దే అక్కడ ఇవ్వాలి. అలాగే మీకు జెండర్ ఫిమేలా మేలా అని కూడా అడుగుతుంది. అది కూడా ఆప్షన్ అనేది పెట్టుకొని తర్వాత మీరు ఏ క్యాంపస్కి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో సెలెక్టెడ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏ క్యాంపస్కి ఇవ్వాలో అక్కడ మనకి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని సెకండ్ క్యాంపస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే థర్డ్, ఫోర్త్, మనం 4 క్యాంపస్ కూడా అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఏ క్యాంపస్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ క్యాంపస్ మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే అది రాకపోతే మీకు సెకండ్ దేనికి వెళ్ళాలనుకుంటున్నారో అది సెకండ్ అయితే పెట్టుకోండి. ఇలా మీరు 4 క్యాంపస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ సంబంధించి అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే సో మీరు స్పెషల్ కేటగిరీ దగ్గర ఎస్ అని క్లిక్ చేయండి. అక్కడ మీకు డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది అడుగుతుంది. క్యాప్కి సంబంధించా, పిహెచ్ఆ, ఎన్సీసా, స్పోర్ట్సా, అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని ఇలా అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేసేయండి. సో స్పెషల్ కేటగిరీ అంటే ఏమిటి, దీనికి సంబంధించి ఫుల్ వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుంది చూడండి. సో మనకి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎవరికి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది స్పెషల్ కేటగిరీలో, అన్ని డీటెయిల్స్ ఆ వీడియోలో అయితే చూడండి. సో ఇక్కడ కింద మనకి అడ్రస్ కూడా అడుగుతుంది. సో అడ్రస్ కూడా ఫిల్ చేయండి. మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే ఇవ్వండి. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఒకసారి అన్నీ బాగా చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ చేశారేమని ఒకసారి చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత నెక్స్ట్ బటన్ పై అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు థర్డ్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏ స్కూల్లో చదివారు, గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, అలాగే మీకు 6th to 10th వరకు
వరకు ఏ స్కూల్ చదివారు, అలాగే 4th, 5th, 3rd అన్నీ కూడా ఏ స్కూల్ చదివారు, అలాగే ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, అలాగే ఏ విలేజ్లో చదివారు, సో అలాగే ఏ క్లాసు ఎక్కడ మనకి కంప్లీట్ చేశారో అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ అడుగుతుంది. అవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే అక్కడ మీరు మిస్టేక్ చేయకుండా ఇవ్వాల్సింది ఏమిటంటే అక్కడ మనకి గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అని అడుగుతుంది. సో మనకి గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూలు అనే ఇవ్వండి. సో ZPH స్కూలా లేదంటే మోడల్ స్కూలా ఇలా అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా మీరు ఇవ్వాలి. సో రూరల్ అర్బన్ అన్నీ కూడా ఇవ్వండి. సో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా ఇచ్చిన తర్వాత అన్నీ ఒకసారి మళ్ళీ బాగా చెక్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇమేజ్ అప్లోడ్ అనే అడుగుతుంది. సో అక్కడ మీకు ఏమేమి అప్లోడ్ చేయమంటే అంటే మనకి డాక్యుమెంట్స్ ఏమీ లాస్ట్ ఇయర్ అడగలేదు. ఒకవేళ ఈ ఇయర్ ఏమైనా అడిగితే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అనేవి ఇన్కమ్ కానీ లేదంటే మార్క్స్ షీట్ కానీ ఇవన్నీ ఏమైనా అడిగితేనే అప్లోడ్ చేయండి. లేదంటే మీ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు సైన్ చేసిన ఫోటో అనేది అవసరం ఉండొచ్చు. లేదంటే ఓన్లీ ఫోటో మాత్రమే అడిగితే మీ ఫోటో అనేది అప్లోడ్ చేయండి. సో అన్నీ కూడా కరెక్ట్గా అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత డిక్లరేషన్ అనే ఉంటుంది. సో తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడమే. సో ఇలా అయితే మనకి ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదంతా కూడా మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ అయితే ప్రస్తుతానికి రాలేదు. మనకి మే 1st వీక్లో నోటిఫికేషన్ అన్నారు. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలో ఆ డేట్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తారు. డేట్స్ వచ్చిన తర్వాత నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో అప్పుడైతే మీరు ఎలా అప్లై చేసుకోవాలో మళ్ళీ ఇంకో క్లియర్గా ఏమైనా సో లాస్ట్ ఇయర్ కన్నా ఏమైనా మనకి అప్లై చేసుకోవడానికి చేంజ్ చేస్తే సో అప్పుడు ఏమేమి చేంజ్ చేశారో ఇంకా ఎలా క్లియర్గా అప్లై చేసుకోవాలా అనే దాని గురించి అయితే నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు క్లియర్గా అయితే ఇంకో వీడియోలో చెప్తాను. సో అలాగే మీకు ఇంకా ట్రిపుల్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు ఇంకా దేని మీద అయినా వీడియో చేయాలి అంటే మీ కామెంట్ అయితే చేయండి. సో అందరికీ ఉండే డౌట్స్ బట్టి నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ క్లియర్ చేస్తాను. అలాగే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కామెంట్స్ వీడియోలో అయితే నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నేను మెసేజ్ రూపంలో రిప్లై ఇవ్వడం కుదరట్లేదు. కాబట్టి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, అన్ని వీడియోస్లో అయితే క్లియర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా మీకు నోటిఫికేషన్ రాకముందే కొన్ని డాక్యుమెంట్స్ ముందుగానే రెడీ చేసుకోండి. అలాగే మీ డాక్యుమెంట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే సరి చేసుకోండి అని కూడా నేను వీడియోస్ అయితే చేశాను. అవి కూడా కొంతమంది చూడలేదు. సో ఆ వీడియోస్ చూడండి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో అవన్నీ కూడా మీ దగ్గర రెడీగా ఉన్నాయో చేసుకోండి. సో 10th రిజల్ట్స్ రీసెంట్గా వచ్చాయి కాబట్టి ఇంకా మనకి 10th క్లాస్ మార్క్స్ షీట్స్ అనేవి రావు. సో మనకి కౌన్సిలింగ్ టైం కల్లా వచ్చేస్తాయి. లేదంటే మార్క్స్ మేమో అయినా కూడా పర్వాలేదు, ఒరిజినల్లే ఉండాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మనకి సీట్ వస్తే తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ సబ్మిట్ చేయడానికి టైం అయితే ఇస్తారు. ఇంకా చాలామంది అడుగుతున్నది ఏమిటంటే స్టడీ సర్టిఫికేట్స్ గురించి, అలాగే టీసీ గురించి, అలాగే ఏమైనా లేకపోతే డాక్యుమెంట్స్ దీని గురించి అడుగుతున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. ఎందుకంటే వీటికి కూడా మనకి కొంత టైం అయితే ఇస్తారు. సో అది ఏ టైము ఎంతలోపు మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.